హాయ్ అండి. ఈరోజైతే అన్నం బోండాలు చేయబోతున్నాను. అదే ఎలా అన్నది చూసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 5 గరిటెల రైస్ అయితే తీసుకున్నానండి నేను. నైట్ ఉండిపోయిన రైసు. అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత గిన్నెలో వేసేసుకొని 2 స్పూన్లు అయితే శనగపిండి వేసుకోవాలి. 1 స్పూను బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. కొత్తిమీర కూడా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు ముక్కలు కూడా కట్ చేసి వేశాను. తర్వాత అందులో జీలకర్ర 1 స్పూను, కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. నేను పిల్లలు తినరని చెప్పేసి పచ్చిమిర్చి వేయలేదండి. మీకు కావలిస్తే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అల్లం ముక్కలు వేసుకోవచ్చు. బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఎలా అయితే అన్నీ వేసేసుకుంటున్నానండి. బోండాల్లాగా వేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మంచి టేస్టీగా ఉంటాయండి. ఇలా మొత్తం వేగిపోయాయండి. ఇప్పుడైతే నేను తీసుకుంటున్నాను. ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఆ టిష్యూ పేపర్ మీదకైతే తీసుకుంటున్నాను. ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. మంచి టేస్టీగా ఉన్న బోండాలు అయితే రెడీ అయిపోయి